మీకు చిన్నప్పటి నుంచి ఏదైనా డ్రీమ్ ఉండేదాన్ని? అంటే చాలా వరకు అడుగుతూ ఉంటారు స్కూల్లో, పెద్దయ్యాక ఏమవుతావు, పెద్దయ్యాక ఏమవుతావు అని అడుగుతూ ఉంటారు కదా, అలా మిమ్మల్ని అడిగారా? మరీ చిన్నప్పుడు మా ఇంటి రైలు పట్టాల పక్కన మా ఇల్లు ఉండేది. అంతే రైలు ఇంజిన్ డ్రైవర్ అవుతే బాగుండేది కదా. అయితే ఇక్కడ అడగాలనుకుంది ఏంటంటే, ఇప్పుడు చూస్తున్నాను సార్ చాలా వరకు అసలు ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి అనేది కూడా ఇప్పుడు మాకు తెలిసిపోతుంది. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారని, ఎలా ప్రిపేర్ అవ్వాలని, ఇవన్నీ ఇప్పుడు తెలుస్తున్నాయి. కానీ 1970లో అంటే అసలు ఆ సోర్సే లేదన్నారు. మీరు ఎదుర్కొన్న క్వశ్చన్స్ ఏంటి? ఎలాంటి క్వశ్చనర్ మిమ్మల్ని అడిగారు? మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ చెప్పండి సార్ యాజ్ ఎ కలెక్టర్గా. ఏదన్నా ఒక పని చాలా కష్టతరంగా మీరు కంప్లీట్ చేసిన పని ఏదన్నా ఉందా? అంటే ఆర్థిక కార్యదర్శిగా ఉన్న మీరు ఆ స్థాయి నుంచి నేరుగా ఆర్బీఐ గవర్నర్గా ఆ స్థాయికి వెళ్ళిన వ్యక్తి, తొలి వ్యక్తి మీరే అసలు. సో ఆ విషయంలో చాలా సంతోషించాల్సిన విషయం అది. మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే మీ అభిప్రాయం ఏంటి దీని? నోట్ల ముద్రణ విషయంలో చాలా వరకు ఇప్పటికీ అదొక క్వశ్చన్ మార్క్గా ఉండిపోయిందండి. ఇలాంటి క్రైసిస్ ఉందన్నప్పుడు, ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అన్నప్పుడు ఆర్బీఐ ఇంకా ఎందుకు ఈ డెసిషన్ తీసుకోవట్లేదు, నోట్ల ముద్రను ఎందుకు పెంచట్లేదు అనే ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు ఇప్పుడు కామన్గా ఉన్న వాళ్ళు కూడా, మీరు నాలాంటి వాళ్ళు కూడా. సో మీరు ఏం చెప్తారు ఈ టైంలో సార్? ఆ పర్టికులర్గా 5 years 2013 వరకు చాలా ఇబ్బంది అనిపించిన సంఘటన ఏదైనా ఉందా మీకు? ఇప్పుడు తలుచుకున్నా కూడా ఓ మై గాడ్ అది చాలా డేంజర్ పీరియడ్ అని అనిపించిందా మీకు? తప్పకుండానండి. అయితే నేను నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి 22 సంవత్సరాలకే సివిల్స్లో ఆల్ ఇండియా టాప్ ర్యాంకు సాధించి పలు జిల్లాల్లో కలెక్టర్గా పనిచేసి రాష్ట్ర కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా తన ఆలోచనలతో ఎన్నో మార్పులు తీసుకువచ్చి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అయిన మన తెలుగువారు దువ్వూరి సుబ్బారావు గారు ఇవాళ మన గెస్ట్. వారితో మాట్లాడి ఆయన బాల్యం, విద్యాభ్యాసం, ఆయన ఎదిగిన తీరు, అదేవిధంగా ఆయన సర్వీస్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ టైంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, మొత్తంగా వారి అనుభవాలు, ఇవన్నీ సుబ్బారావు గారి మాటల్లో విని తెలుసుకుందాం. దువ్వూరి సుబ్బారావు గారు, నమస్కారం సార్. నమస్కారం గీతాంజలి గారు. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, బ్రహ్మాండంగా ఉన్నాను. చాలా సంతోషం మీతో మాట్లాడుతున్నందుకు. వెరీ ఇన్స్పైరింగ్ మీ గురించి విన్నప్పుడు. మీ గురించి తెలుసుకోవాలని ఇంకా చాలామందికి ఉంది. సో చాలామందికి తెలుసు ఇప్పటికే మీరు పుట్టి పెరిగింది, ఎలా మీరు ఆర్బీఐ గవర్నర్గా ఎదిగారు. 22nd గవర్నర్ మీరు ఆర్బీఐకి. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకే. థ్యాంక్ యూ, నాకు కూడా చాలా హ్యాపీగా ఉన్నాను మీతో మాట్లాడడానికి. అలా అంటే అంత స్థాయి వ్యక్తితో మాట్లాడుతున్నాం అనే ఒక ట్రాన్స్లో ఉన్నాను. ప్రస్తుతం బయటికి రావాల్సిందే. అంత స్థాయి ఏమిటండి, ఏదో ఉద్యోగరీత్యా వచ్చింది అది అవకాశం. ప్రతి ఒక్కరు తమ మార్క్ వేస్తారు కదా సార్, అలా మీ మార్క్ కూడా వేశారు మన ఇండియన్ హిస్టరీలో. సో వాటన్నిటి గురించి మాట్లాడదాం. ముందుగా మీరు పుట్టి పెరిగింది ఎక్కడ, మీ బాల్యం, విద్యాభ్యాసం, వీటి గురించి చెప్పండి సార్. నేను పుట్టింది కొవ్వూరులోనండి, గోదావరి రోడ్డున, పశ్చిమ గోదావరి జిల్లాలో. మా నాన్నగారు అక్కడ పనిచేసేవారు అప్పుడు. మా అసలు కాకినాడ, ఆయన ఉద్యోగరీత్యా వెస్ట్ గోదావరి జిల్లాకు వచ్చేసారు. నేను పుట్టింది కొవ్వూరులో. తర్వాత ఆయన ఏలూరు వస్తే బాల్యం అంతా చిన్నప్పుడు ఏలూరులోనే చదువుకున్నాను, 6వ తరగతి వరకును. మున్సిపల్ స్కూల్, ఎలిమెంటరీ స్కూల్లోను, మున్సిపల్ హై స్కూల్లోను. తర్వాత అప్పుడు సైనిక్ స్కూల్ పెట్టారు దేశం అంతాను. ఒక 15 ఎన్నో పెట్టారు. మన రాష్ట్రానికి అప్పుడు కోరుకొండలో పెట్టారు సైనిక్ స్కూల్. అప్పుడు మా నాన్నగారు, నువ్వు కూడా రాయి పరీక్ష, ఏదో వస్తే బాగానే ఉంటుంది కదా, వాళ్ళు స్కాలర్షిప్స్ కూడా ఇస్తూ ఉంటున్నారు అంటే ఏదో రాసేసాను అలాగా. అప్పుడు స్కూల్ అది పెట్టడం మొదలు పెట్టడం అప్పుడే వాళ్ళు అడ్మిషన్ ఇచ్చారు, స్కాలర్షిప్ వచ్చింది. అంచేత కొంచెం మంచి చదువుకునే అవకాశం వచ్చింది. అక్కడ 4 ఏళ్ళు చదివానండి. 4 years. ఏ క్లాస్లో జాయిన్ అయ్యారు సార్ సైనిక్ స్కూల్? నేను 8th క్లాస్లో జాయిన్ అయ్యానండి. సో 8, 9, 10, 11 అక్కడ చదివాను 4 ఏళ్ళు. అప్పుడు ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ అని ఉండే, ఐఎస్సి అంటే సీనియర్ కేంబ్రిడ్జ్. దాని బదులు ఇండియాలో మొదలుపెట్టింది ఐఎస్సి అని. ఓకే, అది పాస్ అయ్యాను. తర్వాత ఐఐటి ఎంట్రన్స్ రాశాను. ఎంట్రన్స్లో కూడా ఏదో సీటు వచ్చింది.
ఐఐటి చదివేశాను. ఓకే, ఐఐటి. మీకు చిన్నప్పటి నుంచి ఏదైనా డ్రీమ్ ఉండేదాన్ని? అంటే చాలా వరకు అడుగుతూ ఉంటారు స్కూల్లో, పెద్దయ్యాక ఏమవుతావు, పెద్దయ్యాక ఏమవుతావు అని అడుగుతూ ఉంటారు కదా, అలా మిమ్మల్ని అడిగారా? అంటే అడుగుతూనే ఉంటారని డ్రీమ్స్ కూడా మారుతూ ఉంటాయి కదా. ఆ, చిన్నప్పుడు మరీ చిన్నప్పుడు మా ఇంటి రైలు పట్టాల పక్కన మా ఇల్లు ఉండేది. అంతే రైలు ఇంజిన్ డ్రైవర్ అవుతే బాగుండేది కదా మరీ చిన్నప్పుడు. ఆ, తర్వాత ఏదో సైంటిస్ట్ అవుతే బాగుండేది కదా అనిపించేది అనమాట. తర్వాత హైకోర్టు జడ్జి అవుతే జడ్జి అయితే బాగుండేది కదా. మా నాన్నగారు మటుకు ఎప్పుడు ముందు నుంచి నువ్వు ఐఏఎస్ పాస్ అవ్వాలి, ఐఏఎస్ చదవాలనేవారు. అంటే ఐఏఎస్ అనే కాదు, ఆయన మోటివేషన్ చేయడానికి అనమాట. ఐఏఎస్ చదవాలని ఆయన ప్రోత్సాహం కూడా నాకు ఉండేదన్నమాట. చిన్నప్పటి నుంచి కూడా ఏదో నాకు ఐఏఎస్ ఆఫీసర్లు 10-12 ఏళ్ళ నుంచి ఐఏఎస్ వినడమే కానీ ఎవళ్ళని నేను చూడలేదు. వాళ్ళు ఎక్కడో అక్కడ ఉంటారు ఐఏఎస్ వాళ్ళు, మనం అవ్వగలమా అనే ఒక ఆ, అనుమానం కూడా ఉండేది. అయినా సరే ఆ ప్రోత్సాహం కూడా ఉండేదన్నమాట. మనం అయితే ఎంత బాగుంటుందో డ్రీమ్ అని, మీరు డ్రీమ్ అన్నారు కదా, కొన్నాళ్ళు ఐఏఎస్ డ్రీమ్ అని. తర్వాత ఐఐటీలోకి వెళ్ళాక మనం ఊరికే సైంటిస్ట్ అవుతే బాగుండేది కదా, లేకపోతే ప్రైవేట్ సెక్టర్లోకి వెళ్తే బాగుండేది కదా అనిపించేది అనమాట. సో ఇలా రకరకాల డ్రీమ్స్, మొత్తానికి నాన్నగారి కోరిక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని చెప్పి. అంటే ప్రోత్సాహం ఉండేదండి. ఆయన పెద్దగా చదువుకున్నారు కానీ మన పిల్లలు పైకి రావాలి అని చెప్పేసి ప్రోత్సహించారు పాపం చాలా. నెక్స్ట్ ఎంఎస్సి కూడా కంప్లీట్ చేశారు సార్? ముందు ఐఐటి ఖరగ్పూర్లో అప్పుడు బీటెక్ అన్ని సీట్స్ వచ్చాయి, కానీ ఎందుకనో నాకు బీటెక్ చదివితే అనిపించలేదు అనమాట. సైంటిస్ట్ అవ్వాలనుకున్నాను కదా, ఫిజిక్స్ చదవాలని చెప్పి అప్పుడు బీఎస్సీ ఆనర్స్ చదువుతానని చెప్పాను. అది చాలా అరుదు, ఐఐటిలో జేఈలో పరీక్ష రాసి సీటు వచ్చి నేను బీఎస్సీ ఆనర్స్ చదువుతానన్నాను. అలా 3 ఏళ్ళు అక్కడ చదివాను. తర్వాత మళ్ళీ ఎంఎస్సీ చదవాలి, ఐఏఎస్కి ఇవ్వడానికి ఇంకా ఏజ్ సరిపడలేదు. ఇంకా చదవాలి కదా అని ఎక్కడ చదవాలి అని చెప్పి అన్ని చోట్ల చూస్తూ ఉంటే మళ్ళీ ఐఐటి ఖరగ్పూర్లో చదవడం కంటే ఇంకో ఐఐటికి వెళ్తే మంచిది కదా అని ఐఐటి కాన్పూర్కి వెళ్ళాను. అక్కడ కూడా ఇక్కడ కూడా సీట్ వచ్చింది. కాన్పూర్లో 2 ఏళ్ళు చదివాను. తర్వాత ఐఏఎస్ రాశాను. టాపర్ అవుతారని మీరు భావించారా సార్? అసలు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? లేదు. ఎందుకంటే ఈ ఐఏఎస్ పరీక్ష రాసిన వాళ్ళు ఇప్పుడు కూడా మీరు చూస్తూ ఉంటారు, ఒక 40-50 మంది కలిసి చదువుకోవడం, మిగిలిన వాళ్ళని చూడడం. 2-3 ఏళ్ళు చదువుతున్నారు. ఇప్పుడు మీరు గీతాంజలి గారు మీరు రాశారనుకోండి, నాకంటే ముందు ఒక గీతాంజలి గారు నాకు తెలుసు, ఆవిడ ఐఏఎస్ పాస్ అయింది, ఆవిడ ఇలాగ ఉంటుందని చెప్పి అలా అంచనా చేసుకోవడానికి అవకాశం ఉండేది. నాకు ఎదురు తెలియదు. నేను చెప్పాను, నేను ఐఏఎస్ వాళ్ళని చూడలేదు, ఐఏఎస్ రాసిన వాళ్ళని చూడలేదు. అంచేత నాకు ఇది ఏమిటంటే ఒక క్లాస్లో 20 మంది ఉంటే నేను ఫస్ట్ వస్తానా సెకండ్ వస్తానని అంచనా వేసుకోవడం సులభం అవుతుంది. ఎందుకంటే మన 20 మంది తెలుసు. కానీ ఇది ఓపెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఇప్పుడు లక్షల్లో రాస్తున్నారు, అప్పుడు వేలల్లో రాసేవారు. అంచేత నాకు అంచనా వేసుకోవడానికి కూడా ఏమి ఆధారం లేకపోయింది. రాశాను, బాగానే రాశాను అనిపించింది. బాగానే సార్, టాపర్ అయిపోయారు. అంటే ఇప్పుడు చూస్తున్న ఐఏఎస్లో మీరు చూసింది ఏమిటంటే ప్రతి వాళ్ళు 2వ సారి 3వ సారి పాస్ అవ్వడం, 1-2 సార్లు ప్రయత్నించి రాకపోవడం, నేను చదివినప్పుడు అట్లా కాదు, 2 ఛాన్సులే ఉండేవి. మా బ్యాచ్లో 150 మంది ఉన్నారు. సుమారు 80-90 మంది ఫస్ట్ టైం రాసి పాస్ అయిన వాళ్ళే. సో అప్పటికిప్పటికి చాలా మారిందనమాట ఐఏఎస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా విలువైన విషయాలు చెప్పారు, అండ్ అలాగే మీ బాల్యం అక్కడి నుంచి కంప్లీట్ లైఫ్ అంతా ఇప్పటి వరకు షేర్ చేసుకున్నారు మాతో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్ వాస్ వెరీ నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.